హలో ఫ్రెండ్స్, పిట్యూట్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్మార్ట్ టాక్ సిరీస్ నెంబర్ 4 గురించి మాట్లాడబోతున్నాం. మనం ప్రీవియస్ సిరీస్లో ఎంపథెటిక్ అప్రోచ్ గురించి నేర్చుకున్నాం. ఎంపథెటిక్ అప్రోచ్ అంటే ఏంటి? మనల్ని వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచి వాళ్ళ యొక్క పర్సెప్షన్ని అర్థం చేసుకొని మనం కమ్యూనికేట్ చేయటం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్లో కీలకమైన పాత్ర అన్నమాట. మనం వేరే వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా, వేరే వాళ్ళ మీద యాక్టివ్ లిజనింగ్ చేయాలన్నా సరే మన బ్రెయిన్ సహకరించదు. ప్రాక్టీస్ లేకుండా సహకరించదు. ఎందుకు సహకరించదంటే మన బ్రెయిన్ అనేది మ్యాక్సిమం మన బాధలు, మన సంతోషాలు, మన ఆలోచనలు వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడిద్దే తప్ప వేరే వాళ్ళ విషయాల్ని వినడానికి సహకరించదు. ఓకే, కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్ వచ్చిద్ది, కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చిద్ది, కొన్ని సందర్భాల్లో యాంగర్ వచ్చిద్ది. మనం దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? స్టార్టింగ్లో 3 to 4 వీక్స్ మీకు ఇబ్బంది కలిగిద్ది వేరే వాళ్ళని యాక్టివ్గా లిజన్ చేయాలంటే. కానీ నిదానంగా ప్రాక్టీస్ బట్టి జస్ట్ వాళ్ళ బాడీ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఐ కాంటాక్ట్ని మీరు బ్రేక్ చేయకుండా మెయింటైన్ చేయండి. దాని తర్వాత మీ యొక్క మొహం మీద లైట్గా సిచ్యువేషన్ బట్టి ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేయండి. దానివల్ల మీ యొక్క పర్సెప్షన్ అనేది చేంజ్ అవుద్ది. వీలైనంత వరకు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడానికి ముందు మీ పర్సెప్షన్ని చేంజ్ చేయాలి. మీ బ్రెయిన్ని ప్రాక్టీస్లో ఉంచాలి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. మీ యొక్క లైఫ్లో ఇంప్రూవ్మెంట్ని అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.